నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఈరోజు మనం కడప కొత్తనెల్లూరు అనమాట. చెన్నూరు దాటిన తర్వాత కొత్తనెల్లూరు అనే ఊరు వస్తుంది. ఇక్కడ కవ్వ ఫేమస్ అనేది చెప్పడం జరిగింది. ఇది వచ్చేసి మనకు కడప నుంచి చెన్నూరు దాటిన తర్వాత కొత్తనెల్లూరు వస్తుంది. కాజీపేట నుంచి వస్తే కానీ టోల్ గేట్ ఉంటుంది కదా, ఆ యొక్క టోల్ గేట్ దాటిన తర్వాత కొత్తనెల్లూరు ఊరైతే వస్తుంది. అలాగే అక్కడికి వెళ్ళి కవ్వ గురించి అయితే తెలుసుకున్నాం. ఆ బోర్డుకు ఆపోజిట్లో ఉన్న ఎదురు సందులోకి మనం ఇలా వెళ్తే కానీ ఫస్ట్ లెఫ్ట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ లెఫ్ట్ తీసుకొని లాస్ట్కి వెళ్తే ఇలా అయితే అది కవ్వ ఫ్యాక్టరీ అయితే ఉంటుందన్నమాట. లోపల కూడా మీకు ఎలా ఉంటుంది, కవ్వ ఎలా తయారు చేస్తారన్నీ చూపిస్తాను. అలాగే ఇక్కడ కనబడుతూ ఉన్న కట్టెలు ఏవైతే ఉన్నాయో ఆ కట్టెలు తీసుకువెళ్ళి బాయిలర్లో వేసి ఓన్లీ ఆవిరితో అయితే ఇక్కడ కవ్వ చేస్తారు. అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి పాలు సేకరించి స్వచ్ఛమైన పాలతో వీళ్ళు కవ్వ అయితే చేస్తారు. అలాగే రోజుకు 1000 లీటర్ల పాలతో ఆ యొక్క బాయిలర్లో అయితే కంటెలు వేసి, అలాగే ఇక్కడ చూసుకుంటే ఆటోమేటెడ్ మిషన్లు 2 ఉన్నాయి. అలాగే మాన్యువల్గా కూడా అయితే వీళ్ళైతే కవ్వ తయారు చేస్తారు. అలాగే కొత్తనెల్లూరు కవ్వ ఇటీవల కాలంలో అయితే ఫేమస్ అవ్వడం జరిగింది. అలాగే బాయిలర్లో లోపల మంట చూడండి ఎలా ఉంటుందో, ఇలా మంట అయితే పెడతారు. ఆ మంటలో నుంచి వచ్చే ఆవిరి ఏదైతే ఉందో ఆ యొక్క ఆవిరి ఇప్పుడు ఉంది కదా, ఈ పెద్ద కడాయి ఉంది కదా, దీంట్లో అయితే ఫస్ట్ పాలు పోస్తారనమాట. ఆటోమేటెడ్ మిషన్లో అవి తిప్పుతూనే ఉంటాయి మంచి కవ్వ తయారైనంత వరకు. అలాగే చాలామంది మాస్టర్లు కానీ అలాగే అక్కడ పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అయితే కవ్వ తయారు చేస్తారు. ఈ యొక్క చూసుకుంటే చూడండి, అక్కడ కవ్వ అయితే మాన్యువల్గా అయితే తయారు చేస్తూ ఉంది. పాలు పోసి వాటిని అయితే అలా కలదిప్పుతూనే ఉంటారన్నమాట. కవ్వ తయారయ్యేంత వరకు ఇలా కలదిప్పుతూనే ఉంటారు. కొత్తనెల్లూరు కవ్వ ఎవరైనా తిని ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. కవ్వ తయారైన తర్వాత ఇలా అయితే గిన్నెల్లో వేసి పెడతారనమాట. కొన్ని మనం చూసుకుంటే ఇట్లా ట్రేలర్లో కూడా వేసి పెడతారు. అలాగే ఇక్కడ రకరకాల కవ్వాలు అయితే దొరుకుతాయన్నమాట. అందులో మెయిన్గా వచ్చేసి కాజు గీ కవ్వ, బెల్లం కవ్వ, వైట్ కవ్వ, డబుల్ రోస్ట్ కవ్వ, రోస్టెడ్ కవ్వ, బౌల్ లూజ్ కవ్వ, అలాగే పిక్క కవ్వ అని చెప్పేసి రకరకాల కవ్వాలు అయితే దొరుకుతాయి. అలాగే మనకు కవ్వ తయారైపోయిన తర్వాత అది ఆరేదానికైతే ఇలా ట్రేలర్లో వేసి అయితే పెడతారనమాట. ట్రేలర్లో వేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ దాన్ని కట్ చేస్తారనమాట. అలాగే కొత్తనెల్లూరు కవ్వ ఇటీవల ఫేమస్ అవుతూ ఉండడంతో అయితే చాలామంది ఇక్కడికి కూడా వచ్చి కొనుక్కొని వెళుతూ ఉన్నారు. అలాగే వీళ్ళు హైదరాబాదు, బెంగళూరు, అలాగే కువైట్కి కానీ అమెరికా వెళ్ళే వాళ్ళు కూడా అయితే కవ్వ తీసుకొని వెళుతూ ఉన్నారు. కవ్వ ట్రేలలో వేసిన తర్వాత ఇలా అయితే కట్ చేస్తారనమాట. ఇది వచ్చేసి కాజు గీ కవ్వ అనమాట. రోస్ట్ కూడా బాగా చేశారు. నిజంగా నేను కూడా తిన్నాను. టేస్ట్ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉంది. మీరు ఎవరికైనా కవ్వ కావాలంటే స్క్రీన్ మీద అన్వేషణ అన్నదైతే నెంబర్ ఇస్తాను. ఆ అన్నకైతే ఫోన్ చేసి మీరైతే మరిన్ని వివరాలు అయితే తెలుసుకోవచ్చు. ప్రస్తుతం కొత్తనెల్లూరులో ఎవరైనా సరే కడప నుంచి హైదరాబాదు, కర్నూలుకు వెళుతూ ఉంటే తప్పకుండా ఇక్కడికి వచ్చి ఆగి వీళ్ళైతే కొవ్వ కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన అన్నలైతే కువైట్కు వెళుతూ ఉన్నారు. వాళ్ళైతే కవ్వ కావాలని చెప్పేసి వాళ్ళు కవ్వ చూడండి ఎన్ని పొట్లాలు తీసుకొని వెళుతూ ఉన్నారో. సుమారుగా నాకు తెలిసి ఒక 5-6 కేజీల దాకా కవ్వ కొనుగోలు చేసి వాళ్ళైతే తీసుకొని వెళుతూ ఉన్నారు. ఎందుకంటే కువైట్కి పంపించాలని చెప్పేసి ఇక్కడ నుంచి కొవ్వ తీసుకొని విదేశాలకు కూడా పంపిస్తూ ఉన్నారు. అలాగే వీళ్ళు బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, రాయచోటి కానీ, చుట్టుపక్కల ప్రాంతాలు పొద్దుటూరు కానీ, కడప కానీ అన్ని ప్రాంతాలకు కొవ్వ సప్లై చేస్తూ ఉన్నారు. అలాగే నేనైతే బెల్లం కవ్వ అయితే తినడం జరిగింది. నిజంగా టేస్ట్ అయితే కొత్తగా ఉంది, సూపర్గా అంటే సూపర్గా ఉంది. ఎవరికైనా ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.